ఇంకా పక్కలు పడ్డాయి చూడుది. ఇంకా పెద్ద చేపలకు పెట్టాలి తీసుకుపోయి. అప్పుడు కానీ పెద్ద పంట కొరమట పడుతుంది. అప్పుడు మనము ఇవి పెడితేనే కొరమట్టలు పడతాయి, లేకపోతే పడయి. ఏంది లీపిన కొద్ది అడగా ఘోరంగా ఉన్నాయి దాంట్లో. మీద చూసి ఏమో 4-5 కావచ్చు అనుకున్నా. కూరమటల వీడియోలో ఓ మోగని పట్టిన, నాకు చిన్న అవుతాడు. ఇగో చిన్న చేప పట్టిన ఆల్రెడీ. నాకు పెద్ద చేప కావాలని చెప్పిన, పెద్ద చేప కోసం సెర్చింగ్. ఇంకా గాలం పెడుతున్నా చూడండి. ఇంకా ఇట్లా వచ్చి ఇట్లా వేస్తే కొరమట్ట పడుతుంది. ఇగో కూరమట్ట కోసం పెట్టిన చేపలల్లో అంటే చేపల కోసం వచ్చి ఇవి పడతాయి అన్నట్టు. ఈ పాములు పడతాయి. ఈ పాములను కూడా మనోడు పీకిండు దానికి. ఊకుంటాడా సిపాయి? ఊకోడు. ఇగో ఇంకో పాము చూపితో పాటు సీరియస్ ఎండాడతాడు ఈ పాములని అయినా సరే మనోడు. అసలు తల తిక్కడు, అందుకే చిన్న నాకు. ఇంకో గద్దలు కదా చింపిన కదా ఏడికాడికి. అందుకే ప్రతి ఒక్క పనిలో రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా ఏ పని ఉండదు. మనోడు ఇట్లా పెట్టగానే ఇట్లా పడితేనే అనుకుంటారేమో కానీ పడాయి. పాములు పడతాయి ఫస్ట్. ఎందుకంటే చేప దీనికి పాము వస్తుంది, పడుతుంది. అయ్యో పాము పడ్డాయి కదా అని మనం భయపడతాం. మనోడు భయపడు, దానికి పీక్తే ఇట్లా. ఒకసారి చూసినా పాము ఇట్లా ఘోరంగా అనిపించింది, అంత ఘోరంగా వీకిండు మనోడు. మనకి ఈరోజు కూరమట్ట దొరికింది. దగ్గర 2 కిలోన్నర ఉంటుంది. గట్టి ఊరి చెప్దాం అనిపిస్తుంది కానీ నిద్రలేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. అంటే ఎండాకాలం కదా, బయటనే ఉంటారు కాబట్టి నిద్రలేస్తారు. నిజంగా చెప్పాలంటే నేను సైకో గారిని. అంటే మనసులో చంపే సైకో గారిని కాదు, కానీ నీకు ఇట్లా మూగజీవులో చంపే సైకో గారిని. దీన్ని చంపకుండా దీన్ని చంపకుండా దీన్ని తోలం వీగదామని. ఇది చాపించిన వాళ్ళు చెప్పారు. ఉరి పెట్టింది కదా, అది గొంతులలాగా మింగిందంట. ఆ వైర్ ఎక్కడుందో పోతే ఇగో కరెక్ట్ చెప్పాలంటే పళ్ళు కూర్చున్నాయి. దీంట్లో దారం ఉంది, మనోడు పట్టిడు. ఆ గాలం దారం ఉంది, దాన్ని తీద్దామని ట్రై చేస్తుంటే కొరికింది నన్ను. నేను బతుకుండగానే పొట్టు తీస్తానే, చంపిన ఇంకా పొట్టు తీస్తే అది థ్రిల్ ఉన్నది. బతుకున్నప్పుడే పొట్టు తీస్తే థ్రిల్ ఉంటుంది. ఏమనుకుంటున్నాను నా కోసం? నా మూసేదు కూడా అయిపోతుంది. మూసేది కంటే ఎక్కువ పెద్దగా ఉంది. దాని బూరు మొత్తం గీకేసిన బతికే ఉంది. దీనికి కోపం వస్తుంది, పళ్ళు కొరుకుతుంది, సౌండ్ వచ్చేది.
ఇక్కడ పోతే నువ్వు చచ్చిపోతావు. ఇక్కడ నుంచి చూసుకుంటా తన సైకోజ్ మరే మరి ఏమనుకుంటున్నావు? సీన్ వస్తుంది. చంపుతున్నా కదా, ఆగు. సచ్చినవా? నువ్వు అంత తొందరగా చావు కదా. ఏ యాంగిల్లో చూసినా నువ్వు సచ్చినట్టు కొడతలేదే. ఓ బతికే ఉన్నావు. వచ్చింది గొంతుల దాకా మింగిందని చెప్పలేదా? ఇగో ఇదే అది. అబ్బా నేను కడిగేసేదానికి లేకపోతే ఇది కథ. మింగిందని చెప్పినా కదా. మామూలు మంచిగానే పెట్టిండు చిన్నయ్య. ఆహా ఇగో దీని నోరు రాకాసి నోరు లెక్కున్నాయి. పండ్లు కూడా సేమ్ అట్నే. ఇది మామూలు శాపనా లేకపోతే ఏంటి ఇంత ఘోరంగా ఉంది? మంచిగా ఉప్పు గిట్ల అన్నీ వేసుకొని కడగాలి. కానీ మనం వీడియోలో ఉప్పు వేసి కడుగుతారేమో, మన చుట్టూ అన్ని పురుగులే ఉన్నాయి. This is the end.